నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం మల్లికార్జునపురం అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం గిరిజనులకు పైలట్ ప్రాజెక్టు పరిధిలో ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ బి మల్లికార్జున రెడ్డి, తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఎంపీడీఓ కె వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనలు సలహాల మేరకు జిల్లా కలెక్టర్ ద్వారా మొదట తోటపల్లి గూడూరు మండలంలో ఈ పైలట్ ప్రాజెక్టు కింద గుర్తించి సంచార జాతులైన యానాదులకు అవసరమైన ఆధార్ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరమైన మార్పులు చేర్పుల ద్వారా ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక తెలుగుదేశం నేత తాళ్లూరు జీవరత్నం, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారం. మనకి ఆధార్ అనేది ఈరోజు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే ఏ సదుపాయం అయినా సరే ఆధార్కి లింక్ చేయబడుతుంది. కానీ మనకి ఐటీడీఏ యానాది ప్రాజెక్టు ఏరియాలో ఇంకా చాలామంది యానాదులకి ఆధార్ అనేది ఇప్పటికి కూడా వారికి ఎన్రోల్మెంట్ కాలేదు. ఎందుకంటే వారు చాలా వరకు సంచార జాతుల్లాగా నివసిస్తూ ఉంటారు కాబట్టి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళటం వల్ల వారికి చాలా మందిలో ఆధార్ ఎన్రోల్మెంట్ అనేది లేదు. వారికి ప్రభుత్వ పథకాలన్నీ పూర్తి స్థాయిలో అందాలి అంటే వారికి ఆధార్ అనేది కంపల్సరీ. కాబట్టి గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వారందరికీ కూడా ఆధార్ అనేది ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించి ఉన్నారు. తదను అనుగుణంగా జిల్లా కలెక్టరు వారి ఆదేశాల ప్రకారం మన ఐటీడీఏ ఆధ్వర్యంలో ఇప్పుడు మన జిల్లాలో ఉన్న అన్ని గిరిజన గ్రామాలు ఈరోజు ఇక్కడ మనం మల్లికార్జునపురంలో పైలట్ బేసిస్ మీద ఈ సచివాలయం పరిధిలో ఈరోజు ఏర్పాటు చేసాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పటికి కూడా అంటే మనకి ఆధార్ ఇష్యూ చేయటం అనేది దాదాపు 2014 ప్రాంతంలో స్టార్ట్ అయితే ఇంకా 10-11 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రోజుకి కూడా ఈ సచివాలయం పరిధిలో ఇప్పటి వరకు 108 మంది ముఖ్యంగా యానాదులకి వారికి 108 మందికి ఆధార్ లేని వారిని ఎంపీడీఓ గారు సర్వే ద్వారా గుర్తించడం జరిగింది. అట్లాగే ఇంకా చాలా మందికి వాళ్ళకి మ్యాండేటరీ బయోమెట్రిక్స్ అప్డేషన్ ఏదైతే ప్రతి 5 సంవత్సరాలకు అట్లా జరగాలో అవి చాలా మందికి పుట్టినప్పుడు తీసిన ఆధార్ ఇప్పటి వరకు వాళ్ళకి ఆధార్ అప్డేషన్ జరగకపోవటం వల్ల వాళ్ళ ఆధార్ కార్డ్స్ అన్ని కూడా సస్పెన్షన్లో ఉండటం, వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన సదుపాయాలు అటు ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ ఈవెన్ ఓటర్ కార్డు కానీ ఏ సదుపాయాలు కూడా వాళ్ళకి లేవు. కాబట్టి ఈ 108 మందికి ఈరోజు ఇక్కడ మనం స్పెషల్ డ్రైవ్ ద్వారా ఈ సచివాలయం చేస్తున్నాం. దీన్ని ఈరోజు మేము అబ్జర్వ్ చేసి ఇందులో మార్పులు చేర్పులు ఈ ప్రాసెస్లో ఏం చేయాలో చేసి వచ్చే వారం 2 వారాలలో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మనకి ఎంపీడీఓస్, తహసీల్దార్స్, అలాగే లీడర్స్ 3 నెలలు లేదా 6 నెలల లోపు అందరు గిరిజనులకు కూడా ఈ కొత్త ఆధార్ కార్డులు ఇప్పించడం లేని వారికి అలాగే ఆధార్ అప్డేషన్ అన్ని కూడా చేస్తామని చెప్పి థ్యాంక్ యూ. 94 మందికి ఆధార్ కార్డులు లేవు. దీనికి ప్రధాన కారణంగా ఒక మన గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా ముఖ్యంగా ఎస్టీల మీదే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. దాంట్లో భాగంగా ఒక సర్వే కండక్ట్ చేశారు. మండలంలో మన సర్వే సిబ్బందిని పంపి సర్వే చేయడం జరిగింది. ఈ విధంగా అంతకుముందు ఒక ఉంది, ఆ డేటా బేస్ డేటా ఉంది, ప్లస్ అదేవిధంగా చిల్డ్రన్ వితౌట్ ఆధార్ అని ఇటీవల ప్రభుత్వం ఒక సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వేలన్నింటినీ కూడా క్రోడీకరించి ఎక్కడ డూప్లికేట్ లేకుండా దాదాపు 394 మందికి ఆధార్ లేవని చెప్పి గుర్తించడం జరిగింది. వారికి కలెక్టర్ గారు ముందుగా తోటపల్లి గూడూరు మండలాన్ని పైలట్గా తీసుకొని ఆధార్ నమోదు చేయించమని చెప్పి ఆదేశించారు. దాని ప్రకారంగా గౌరవ మన ఐటీడీఏ పీఓ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గత వారం నుంచి దీని మీద ప్రత్యేకంగా కృషి చేసి ఈరోజు మన మల్లికార్జునపురంలో మొదటగా ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము. దీంట్లో ఇంతకుముందు మన పీఓ గారు చెప్పినట్లుగా దాదాపు 108 మందికి ఆధార్ లేకపోవడమే కాకుండా ఇంకొక 100 మందికి పైగా ఆధార్ అప్డేషను వివిధ కారణాలతో వాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడో ఆధార్ తీసుకుంటారు, తర్వాత వాళ్ళు బయోమెట్రిక్స్ కానీ అడ్రస్ కానీ ఇలాంటివి ఇంటి పేర్లు మారడం కానీ ఇలాంటివి చేసుకోకుండా కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారందరినీ కూడా ఈరోజు గుర్తించి ఇక్కడే తహసీల్దార్ గారు, అదేవిధంగా నేను, మిగతా సచివాలయ సిబ్బంది అందరం కూడా నిన్నటి నుంచి ఇక్కడే వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం, వాడికి వెళ్ళనవసరంగా గ్రామం అన్ని ఏర్పాట్లు చేసి క్యాంపు నిర్వహిస్తాము. మన మిగతా 10 సచివాలయ ఈ క్యాంపు నిర్వహించమని మొదట ఆధార్ లేదు అనే ప్రశ్న లేకుండా అందరూ ఎస్టీ ఆధార్ నుంచి ఎటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి నోచలేదు. కనీసం రేషన్ కార్డు కానీ పెన్షన్లు కానీ అదేవిధంగా కనీసం స్కూల్కి పిల్లలు వెళ్ళాలన్నా కూడా వచ్చేసి లేకుండా చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు.
వారికి ఒక 10 రోజులు 15 రోజుల్లో మన మండలంలో అందరికీ ఆధార్ నమోదు చేయించడం జరుగుతుంది. ఆధార్ కార్డులు వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అన్నిటికి కూడా ప్రభుత్వానికి ప్రపోజ్ చేసి వాళ్ళకి అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళకి చోటు కల్పించడానికి ప్రయత్నం.